హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ కిన్మయ అఫీషియల్. అయితే మీకు ముందు వీడియోలో మేము తిరుపతి వెళ్ళామని చెప్పాం కదండీ. ఇంక కొండపైకి ఎక్కేసిన తర్వాత ఇంక ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా లేచాము. అంటే అందరం ఇంకా గుండెలు గీయించేసుకొని మీరు ఆ వీడియో మరి పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. మేము తీసాను కానీ ఇంకా పెట్టచ్చో పెట్టకూడదో తెలియక నేనైతే యాడ్ చేయలేదనమాట. ఇంకా అందరమే ఇంకా మేము తీసుకున్న లాకర్స్ కిందనే కళ్యాణ కట్ట గుండెలు తీసేది ఉంటే ఇంకా అందరూ గుండెలు తీయించుకున్న వాళ్ళు గుండెలు తీయించుకున్నారు. కత్తెరలు ఇచ్చే వాళ్ళు కత్తెరలు ఇచ్చుకొని ఇంకా కొంచెం బాగా చలి ఉంది ఆ రోజు అయితే మాత్రం ఇంకా క్యాప్స్ పెట్టుకున్నాను. క్యాప్ పెట్టుకొని కొంచెం వేడివేడి టీ తాగేసి ఇంకా అక్కడ కొంచెం మేము టీ తాగేస్తే చిన్నపిల్లలు కొంచెం బూస్టు పాలు అందరం కొంచెం అలా చేశారు. కానీ కొండపై మాత్రం చాలా చలిగుంది. ఎందుకంటే మా చిన్న పాపకి గుండె గీయించాను. పెద్ద పాపకి అయితే మా నార్మల్ కత్తెరలు ఇచ్చాను అనమాట. ఇంకా మా పిన్ని మా తమ్ముడు కోసం మొక్కుంది కాబట్టి మా పిన్ని కూడా గుండె గీయించుకుంది. ఇంకా అందరం కొంచెం టీ తాగేసి ఎర్లీ మార్నింగ్ టీ తాగేసి ఇంక మళ్ళీ లోపలికి లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అవ్వడానికి మనకి సోపు బ్రష్ ఇంకా డ్రెస్ అది కావాలి కాబట్టి ఇంకా అవన్నీ పట్టుకొని మేము రెడీ అయిపోయామన్నమాట. మా పెద్ద పాపకి అయితే కత్తెరలు ఇచ్చాను. ఎందుకంటే తను క్లాసికల్ డాన్సర్ కాబట్టి ఇంకా గుండె గీయించినా సరే తనకి మళ్ళీ జుత్తుకి అంత బేగ రాదు. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే దాన్ని తీసేస్తారనమాట. అందుకని దానికి కత్తెరలు ఇచ్చాను. మా చిన్న పాపకు ఒకదానికే గుండె గీయించాము. ఈలోపు మా పెద్దమ్మలు అందరూ మేము అందరం వైట్ కట్టుకుంటున్నాము. వాళ్ళ దగ్గర వైట్ చీరలు ఏం చేసి మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ మా పెద్దమ్మ, మా అమ్మ, మా పిన్ని, ఇంకో పెద్దమ్మ నలుగురు కలిపి వైట్ సారీస్ ఓన్లీ చూడండి వైట్ సారీస్ తీసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు నార్మల్ కొత్త చీరలు తెచ్చుకున్నారు, కొత్త చీర కట్టుకుందామని. కానీ ఇంకా అందరం వైటే కట్టుకుంటున్నాం కదా అని ఇంకా వాళ్ళు తీసుకున్నారనమాట వైట్ సారీస్ తీసుకుని అందరూ రెడీ అయిపోయి నేనే లాస్ట్ అనమాట. ఎందుకంటే మా పిల్లల్ని స్నానం చేసి నేను స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది. మా నాన్నగారు, మా పెద్దనాన్న, మా పిన్ని, బాబాయ్ అందరూ రెడీ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. నేను మా వదిన ఇంకో పెద్దదిని కలిపి ముగ్గురు మేము వస్తామని చెప్పి అంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు బయటకు వెళ్ళిపోతే మా ముగ్గురు రెడీ అయిపోయి చిన్న వీడియో అనమాట. మా అన్నని తీయమంటే ఆడేదో తీసాడు వీడియో అనమాట. ముగ్గురు అంటే వాళ్ళిద్దరికి కాటన్ శారీ వేసాను. అది కొంచెం స్పేస్ సిల్క్ శారీలో వస్తుంది, మెత్తగా ఉన్న సాఫ్ట్లో వస్తుంది అది శారీ. ఇంక బయటకైతే వచ్చేసి నామలు పెట్టించుకుందాం కదా అని చిన్నదే జస్ట్ కుంకుమ పెట్టుకున్నాను. చిన్న జస్ట్ స్టిక్కర్ ఇంకా కుంకుమ పెట్టుకున్నాను. బయట నామాలు పెడతారు కదా, నామాలు పెట్టించుకుందాం కదని ఇంకా బయటకు వచ్చిన తర్వాత బయట వాళ్ళ నామాలు ఫ్రీగా పెడుతున్నారు మనకి. కొండపైన అయితే ఫ్రీగా నామాలు పెట్టించుకున్నాము. ఇంకా నేను పెట్టించుకున్న తర్వాత మా పెద్దదని కూడా పెట్టించుకుంది అనమాట. ఇంకా అందరూ పెట్టుకున్నారు. బయట టిఫిన్ తింటున్నారు అందరూ. ఇంకా మా ఇద్దరు నామాలు పెట్టించుకొని వెళ్ళేటప్పటికి మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు నామాలు పెట్టించుకున్నారు. అక్కడ వాళ్ళు అందరూ మా పెద్దనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్ అందరూ నామాలు పెట్టించుకున్నారు. నేనే ఇంకా టిఫిన్ తినడానికి లేట్, ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ తిని బయలుదేరదామని చెప్పేసి టిఫిన్ తింటున్నారు అందరూ. టిఫిన్ తినిస్తున్న తర్వాత వీళ్ళు చిన్నోడు పెద్దమ్ముడు ఇంకో పెద్దని అనమాట. ఇంకా చిన్నది ఫోటోషూట్ అన్నట్టు వీళ్ళిద్దరు మా పెద్ద పాప ఇంక మా చిన్న పాప అనమాట. మా పెద్ద పాప కొంచెం ఫొటోస్కి కొంచెం బాగా ఇరిటేట్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఫొటోస్ అంత బాగా నచ్చదు అనమాట. జీన్స్ అన్నా సరే కొంచెం బాగా ఇరిటేషన్ అవుతుంది. ఇంకా తనకి చిన్నది అలా ఫోటోషూట్ తీసాము. వీళ్ళిద్దరు మా పెద్ద అక్కల పిల్లలు అనమాట. మా పెద్దక్క బావగారు రాలేదు, వాళ్ళ పిల్లలు వచ్చారు. ఇది ఇంక మా నాన్న, మా అమ్మ అనమాట. ఇది నేను, మా పిల్లలు అనమాట. మా ఆయన గారు బయట వేరే పని వాళ్ళు రాలేదు. ఇంక మా ఆయన గారు రావడం వల్ల నేను మా పిల్లలతో మా అమ్మ నేను అందరం వెళ్ళి వచ్చాము. ఇంకా ఎవరి ఫోటోషూట్ వాళ్ళది కాబట్టి వేరే చిన్న అలా ఫోటోషూట్ తీసుకున్నాం. ఇది నేను, మా అన్నయ్య, ఇంకా అందరం మా పెద్దనాన్న, పెద్దమ్మ ఫ్యామిలీ ఫొటోస్ అనమాట. నేను, నాన్న, అమ్మ, అన్నయ్య, వదిన, మా పిల్లలు అనమాట. చిన్నది అక్కడ మేమున్న కళ్యాణ్ కట్ట ఆపోజిట్లో కొత్తది కడుతున్నారనమాట. అక్కడ కొంచెం బాగుంటుంది ఫొటోస్ అని అంటే అక్కడ నించొని తీసుకున్నాము. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇంకా దర్శనంకి వెళ్దాం కదని చెప్పేసి కొంచెం అలాగా ఆ షాప్స్ అవి చూసుకొని వెళ్దాం అని చెప్పేసి షాప్స్ దగ్గరికి వచ్చాము. మా పాపకి ఫ్రాక్ మేము బిఫోర్ ఇయర్ వెళ్ళినప్పుడు ఫ్రాక్, అది మా పాపకి వేసిన ఫ్రాక్ అయితే తనకు నచ్చలేదంట ఫ్రాక్. నాకు వైట్ డ్రెస్ కొనాలని గోలంటే నేను నార్మల్ చిన్న వీడియో తీసుకుందాం కదని చెప్పేసి నడుచుకుని వస్తే ఈలోపు మా అమ్మ ఫ్రాక్ కొనడానికి ఎంచేస్తుంది అనమాట. మా తమ్ముడు కూడా పంచ్ ఉంది కానీ షర్ట్ లేకపోవడం వల్ల వాడు ఒక షర్ట్ తీసుకున్నాడు. షర్ట్ ఎంచుతుంది అనమాట. వాడు షాపింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా పాప దగ్గరికి వెళ్తున్నాను, వాడు ఎలాంటి తీసుకుంటారని చెప్పేసి. ఈలోపు మళ్ళీ మా పిల్లలు, మా పెద్దమ్మాయి, వీళ్ళిద్దరు కూడా నార్మల్ నైట్ డ్రెస్సులు తెచ్చుకున్నారు. మేము ఇందాక ఫొటోస్లో చూస్తుంటే వాళ్ళకి వైట్ డ్రెస్ లింగి పంచి కండవ కావాలంటే వాళ్ళిద్దరికి కొనింది. మా పాప కూడా మళ్ళీ కొనాల్సి వచ్చింది. ఎందుకంటే మరి మనం కొనుక్కున్న తర్వాత పిల్లలకు కూడా వైట్ డ్రెస్ ఉండాలని చెప్పి ఇంకా మనం ఇంకేం చేసిన పిల్లలకే కాబట్టి ఇంక వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి ఇంకా వైట్ డ్రెస్ పంచుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఇంకొంచెం హెయిర్ లీవ్ చేస్తాను, అది మళ్ళీ ఇంకా చిక్కులు పడిపోద్దని చెప్పి హెయిర్ టై చేసేస్తున్నాను అనమాట కొంచెం అల్లేసుకొని. మా తమ్ముడికి షర్ట్ కుదిరింది, వాడు షర్ట్ తీసేసుకున్నాడు. వాళ్ళిద్దరు లింగి పంచి షర్ట్ తీసుకున్నారు. వీడికి ఒక దగ్గర తీసుకున్నాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత కొంచెం టిఫిన్ తిన్నాం కదా, టిఫిన్ తింటుంది ఏం తాగదని చెప్పి జస్ట్ అలా కాఫీ చిన్నది అనమాట. కాఫీ అయితే బాగుంది. ఇంక మా పాప ముందుందని చెప్పేసి
అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఫోన్ పట్టుకెళ్దాం కదా వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఈలోపే మా అమ్మ మా వదిన మా అన్ని కలిపి దానికి లంగా జాకెట్ ఎంచడం దాన్ని చేసేయడం అన్నీ చేశారు. కాబట్టి మీరు చూడొచ్చు, ఇది తనకి ఓన్లీ డైపర్ ఒకటే ఉంది ఒంటి మీద గుండె వేసుకొని. తనకి కొన్నంత వరకు అస్సలు ఒప్పుకోలేదనమాట. ఇంకా చాలా గోల కింద పడుకొని మరీ ఏడ్చింది. ఇంక దానికి నచ్చింది నచ్చకపోయినా సరే ఇంక దానికి ఇంకా ఉండాలి. ఇంకా వాళ్ళకి కొనిన తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు ఏమో పెద్ద పాపకి ఆల్రెడీ సేమ్ లంగా జాకెట్ ఉంది. ఇంకా తినక లేకపోతే బాగోదని చెప్పేసి ఇంకా దానికి మరి తప్పదు. ఇంకా పిల్లలు గోల్ చేస్తే ఇంక మనం కొనాలి. కొన్ని విషయాలు నేనైతే ఎగ్రీ అవుతాను, అన్ని విషయాలు ఎగ్రీ అవును. ఎందుకంటే వారికి కొన్నారు కదా, మనం కొనుక్కుంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి మా బాబుకైతే కొంచెం ఏదో అలాగా లంగా జాకెట్ వైట్ది తీసుకుని, కానీ అది అక్కడే చిరిగిపోయింది. దర్శనంకి వెళ్ళి వచ్చేలో మొత్తం లంగా అంతా చింపేసింది అదైతే. ఇంకా మరి తప్పదు కాబట్టి ఇంకా లంగా జాకెట్ తీసుకొని దానికి వేసేస్తే దాని ఆనందం చూడండి ఎంత బాగా. అంటే నాకు అడగగానే కొనేసారన్న నేనైతే కొన్ని ఆటలను ఎగ్రీ అవుతాను. పిల్లలకి ఏదైనా అడిగిన వెంటనే కొనాలి అంటే మనం అదే అలవాటు చేస్తే ఇంకా వాళ్ళకి అదే అలవాటు అయిపోద్ది. ఇంక వాళ్ళు కొనరని వీళ్ళకి చిన్నదాని కదా అని చెప్పేసి లంగా జాకెట్ కొనేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఫోటో కొంచెం బాగుందని చెప్పేసి మా అమ్మకి మా నాన్నకి పిల్లకి అలా తీశాను. అండ్ నెక్స్ట్ వీళ్ళు నలుగురు కొత్త చీరలు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి గోపురం ఆపోజిట్లో ఒక ఫోటో తీసాను. నెక్స్ట్ చిన్న వీడియో తీశారనమాట. ఇక్కడ మా ముగ్గురు పెద్దమ్మకి అమ్మకి జుత్తు ఉంది, మా పిన్ని ఒకరిదే గుండు ఉంది. నేను తీసుకోనంటే లేదులే పిన్ని బాగానే ఉందిలే అని చెప్పానంటే ఇంక మనం దర్శనంకి వెళ్ళాలి కాబట్టి దర్శనం వేకి మనం స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనం వేగ అయిపోతే మళ్ళీ కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొండపైన షాపులు ఉంటాయి కదా, అవి కొండపైన కొన్ని ఊర్లు ఉంటాయి కదండి, అవి తిరుగుదాం కదా, అవి చూడడానికి కూడా బాగుంటుందని చెప్పేసి వచ్చామన్నమాట. దర్శనంకి వెళ్ళే తోవలోనే మనకైతే బోల్డ్ షాప్స్ ఉంటాయి. షాపింగ్ చేయాలి ఓపిక ఉండాలి, కానీ ఎన్ని షాపులు ఉన్నాయో. కానీ మాది సింహాచలం కొండపైన షాపే కాబట్టి మేము అసలు ఏమీ కొనలేదన్నమాట. ఎందుకంటే మనకి దొరికినవి ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొరికింది ఏంటంటే మనకి వైట్ పంచ కండువ వైట్ బట్టలు ఒకటే మనకి ఇక్కడ దొరికేవి. మిగతా ఆల్మోస్ట్ మన షాప్లో దొరుకుతాయి అనమాట. ఇంకా కొండపైన దొరుకుతాయని చెప్పేసి ఇంక మేమైతే ఏమీ కొనలేదు. ఇంకా తిరిగి మనం గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. గాలిగోపురం దగ్గర వ్యూ చూడండి చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ మేము 7:30కి అలా అయిందేమో, అప్పటికే ఎండ వచ్చింది, కానీ వ్యూ మాత్రం చూడడానికి బాగుంది. ఇంకా వెంకటేశ్వర స్వామి చిన్నది మండపం అనమాట. ఇక్కడ కూడా ఇది కొంచెం ఫోటోషూట్ అయ్యింది. అది అయిపోయిన తర్వాత ఇంక మా పెద్దనాన్న కూడా నాకు ఫొటోస్ తీయనంటే ఇంకేదో అలాగా అందరం ఫోటోషూట్ తీసుకున్నాము. ఇది కూడా ఇక్కడ చిన్న గాలిగోపురం దగ్గర కూడా చిన్న ఫోటోషూట్ అయింది. ఎందుకంటే ఫొటోస్ అందరం అక్కడ అమ్మ వాళ్ళకి తీసాను కదా, ఇక్కడ పెద్దనాన్నకి నాన్నకి వాళ్ళకి తెద్దని చెప్పి వీళ్ళు నలుగురికి ఒక ఫోటో, వాళ్ళ నలుగురికి ఒక ఫోటో తీసాను అనమాట. వీళ్ళదైతే నాకు ఫోటో బాగా వచ్చింది, నాన్నది ఫోటో బాగా వచ్చింది, వీళ్ళది బాగా వచ్చింది. కానీ ఎవరి ఫోటో అయినా సరే బాగా రావడం ఇంపార్టెంట్ కాబట్టి మంచిగా తీసుకున్నాము. వీళ్ళది వీడియో తీశాను, నాన్న వాళ్ళది వీడియో తీయడానికి నాకు అవ్వలేదు అనమాట. వీడియో మర్చిపోయాను, నేను వీడియో తీయలేదు. ఈ పక్కన ఇంకా వదిన నేను నించుంటే వాళ్ళకి కొంచెం వీడియోలో తీసేసాను. వాళ్ళిద్దరికి ఫొటోస్ తీసేసి ఇంకా మళ్ళీ కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామిది కాకుండా ఇంకేదో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మనకి తిరుపతిలోనే ఉంటుంది. ఇంకా ఆ టెంపుల్ అసలు ఖాళీ లేదని చెప్పేసి బయట ఇంకొంచెం అలా కూర్చొని ఎండలోని ఇంకా అప్పటికి మేము అక్కడ తిరిగేటప్పటికి 11-10 అయిపోయింది. ఇంక మార్నింగ్ టిఫిన్ తిన్నాం, అది అరిగిపోయింది. ఆ చుట్టూ తిరిగేటప్పటికి అన్నదానికి వెళ్తే కొంచెం అన్నదానం లేని బ్రేక్ఫాస్ట్ పెడతారని చెప్పేసి అన్నదానికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము మెట్లు దిగిన ఆపోజిట్లో అన్నదానం ఉందన్నమాట. ఇంకా అన్నదానికి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అన్నదానంలోకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది అన్నదానం ఎంట్రన్స్ అనమాట. అక్కడ అన్నదానం ఎంట్రన్స్ దగ్గర ఒక వాల్కి మనకి ఎన్ని కొండలు ఉన్నాయి అన్ని కొండలకి సంబంధించిన వే ఏదైతే ఉందో ఆ వే అంతా ఫోటో ద్వారా మనకు పెట్టారనమాట. నాకైతే చాలా నచ్చింది. అది ఫొటోస్ అక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు అని చెప్పేసి అక్కడ కనిపిస్తే అక్కడ ఫొటోస్ తీసుకునే ఉన్నాము. ఇక్కడ ఇది కింద ఫ్లోర్ అనమాట. ఈ వే ద్వారా పైకి వెళ్తే పైన మళ్ళీ ఈ కింద నుంచి కాకుండా పైనుంచి ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడ నుంచి వెళ్తే ఫొటోస్ బాగా వచ్చినాయి అక్కడ కూడా. ఇంకా అక్కడ కూడా అందరినీ ఫొటోస్ తీసుకున్నాం. ఎవరైతే మరి గాలిగోపురం దగ్గర మిస్ అయ్యారో వాళ్ళు అక్కడ తీసుకున్నారనమాట. ఇంకా అన్నదానంలోకి వెళ్ళిపోతే అన్నదానంలోని మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సాంబార్ అని అంటారు కదా, అది పెట్టారు. మా పాప అయితే అద్దంలో ప్లేట్ పట్టుకొని ఆడుతుందని చిన్నది బాగుంది కదా అని తీశాను. సాంబార్ అన్నం అయితే కదంబరం అని అంటారు, నాకు పెద్దగా ఐడియా లేదు. సాంబార్ అన్నం అంటారు అనుకుంటా, కదంబరం ఏదో అంటారు. ఇంక ఎర్లీ మార్నింగ్ అదే పెడతారు. మనకి మధ్యాహ్నం అయితే కూర పప్పు సాంబార్ వడ అలా పెడుతున్నారు. అన్నదానం అయితే చాలా బాగుంది. ఇంకా అందరం అన్నదానం తినేసి సాంబారు ఇంకా అది సాంబారును పల్లీల చట్నీ అనుకుంటా, పల్లీల చట్నీ ఇంకా సాంబార్ అన్నం పెట్టారు. ఇంకా అందరం ఇంకా అది ఎర్లీ మార్నింగ్ అది ఇంకా అదే పెడతారని చెప్పేసి అది తినేసి ఇంక అందరం మళ్ళీ స్టార్ట్ అయ్యనమాట. బయటకి ఇంక మళ్ళీ మన అన్నదానం నుంచి ఫ్రీ లైన్కి టోకెన్ లైన్కి వెళ్ళాలంటే మళ్ళీ మనకు బస్ వే ఉండాలి. ఇది ఫ్రీ బస్ అనమాట. ఖాళీ లేదని చెప్పేసి మేము ఫ్రీ బస్ అయితే ఎక్కలేదు. కొంచెం వ్యాన్ అక్కడ లోకల్ వ్యాన్స్ ఉంటాయి కదా, అవి మాట్లాడుకుందని చెప్పేసి మాట్లాడుతాం. ఫ్రీ బస్ మనకి వెళ్తుంది, కానీ మేము ఎక్కువ మంది ఉండడం వల్ల ఫ్రీ బస్ కాలేదు. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్రీ బస్కి అయితే వెళ్ళలేదు. మా అందరికీ 2
ఒకటి వ్యాన్ ఇంకోటి చిన్న మినీ కార్ సెట్ మాట్లాడుకొని మేము టోకెన్ లైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా అన్నయ్య నేను ఫోటో తీసుకొని చాలా రోజులేదని చెప్పేసి ఇంకా వెనక ఇద్దరం బాగా కూర్చున్నాం కదని చిన్న ఫోటో షో అలా ఇంక మా ఇద్దరం చాలా రోజులు అయిందని ఫోటో తీసుకున్న తర్వాత ఇంక వ్యాన్లో అందరికీ మనం ఇంక మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనకి నైట్ ఏ టైం అవుద్దని చెప్పేసి ఇంకా అందరికీ ఒక చిన్న వీడియో అనమాట, వీడియో తీసుకున్నాను. వీడియో అయిపోయిన తర్వాత ఇంక ఫ్రీ మనకి టోకెన్ లైన్ వచ్చింది. టోకెన్ లైన్లో మనం ఎంట్రన్స్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఎక్కడ ఫోన్ తీసుకుంటారో తెలియదని చెప్పేసి ఇంకా అందరికీ లైన్లో వెళ్తుంటే ఇంకా అందరికీ మాతో వచ్చిన వాళ్ళందరికీ పెద్దమ్మకి పెద్దనాన్నకి పిన్ని బాబాయ్ ఇంకో పెద్దమ్మ పెద్దనాన్న వదిన అందరం ఇంక లైన్లో వెళ్ళిన తర్వాత చిన్న వీడియో అలా తీసుకున్నాను అనమాట. మరి మధ్యలో ఫోన్స్ ఎక్కడైతే మనం అక్కడ ఇచ్చేయాలి. మళ్ళీ మనకి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక నైట్ ఎంత అవుద్ది ఇంక వీడియోస్ తీసుకుని కావద్దని చెప్పేసి వీడియోస్ లైన్లో వీడియోస్ తీసుకున్నమాట. లైన్లో చాలామంది మనకు ఫ్రీ లైన్ అన్నప్పుడు మరి ఇంకా తప్పదు, అటు ఇటు అవుతుంది. దీని పార్ట్ 2 వీడియో కూడా ఉంది, మీకు ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ వస్తాయి అనమాట. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ప్లీజ్ వాచ్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.